సో ఈ ఒకరోజు శిక్షణ శిబిరంలో మనము థర్డ్ సెషన్కి వచ్చాము. సో మార్నింగ్ నుంచి మనము డిస్కషన్ చేసినట్టు మనిషికి జ్ఞానము, సత్యము, తర్వాత ఈ సాధన అనేది ఎందుకు అవసరం, అసలు మానవ జీవితంలో మనం సాధించాల్సింది ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ మార్నింగ్ అంతా. అంటే మనము ఆధ్యాత్మికత అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, మానవ జన్మ ఎలా వచ్చింది, తర్వాత మనము ఎన్ని రకాలైనటువంటి స్థితులని దాటి ఈ హ్యూమన్ లైఫ్లోకి వచ్చాము, మనం దీన్ని ఎలా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళాలి, ఇదంతా కూడా మనం మార్నింగ్ డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో ఏంటి అంటే అసలు జ్ఞానం అనేది మనిషికి ఎందుకు అవసరం జీవితంలో. తెలివితేటలు ఉంటే సరిపోదా, మేధస్సు ఉంటే సరిపోదా, లేదా విజ్ఞానం ఉంటే సరిపోదా, అంటే నాలెడ్జ్, భౌతిక విజ్ఞానం ఉంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు. కంఫర్టబుల్ లైఫ్, సంపదతో, సమృద్ధితో, అన్నిటితో లీడ్ చేస్తాడు. కానీ ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా జీవిత చరమాంకంలోకి వచ్చాక, అంటే చాలామంది ఫిలాసఫర్స్ గురించి మనం స్టోరీస్ మనం చూస్తూ ఉంటే కూడా వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక భౌతిక ప్రపంచంలో స్టేటస్, పొజిషను, డబ్బు, పేరు ప్రఖ్యాతులు అన్నీ చూసాక కూడా వాళ్ళకి తెలియనటువంటి ఒక శూన్యం అనేది ఏర్పడుతుంది ఒక స్థితిలోకి వచ్చాక. అంటే బాధ్యతలు అయిపోతాయి, బంధాలు అయిపోతాయి, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతారు, పుట్టేవాళ్ళు పుడతారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్కి ఒక ఏకాంతం అనేది, అంటే ఏకాంతంగా ఉండేటటువంటి స్థితి ఒకటి ప్రతి మనిషి జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. అది ఆడవాళ్ళకైనా ఏర్పడుతుంది, మగవాళ్ళకైనా ఏర్పడుతుంది. ఆ స్థితిలో ఒక శూన్యం కనబడుతుంది, ఒక ఎంటీనెస్ కనబడుతుంది. ఆ ఎంటీనెస్ అనేది ఎలా ఉంటుంది అంటే అక్కడ మనిషికి ఒక ఆలోచన వస్తుంది, అసలు నేనేంటి, నా లైఫ్ ఏంటి, నేను ఎలా లీడ్ చేశాను ఇన్నాళ్ళు నా లైఫ్, అసలు నేను ఏం సాధించాను. ఈ 4 ప్రశ్నలు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి ఒక సమయం వచ్చినప్పుడు. అఫ్కోర్స్ ఉరుకుల పరుగుల జీవితంలో అవి రాకపోవచ్చు, కానీ ఒక వార్ధక్యం వచ్చాక లేదా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాక తప్పకుండా ప్రతి మనిషికి ఈ 4 ప్రశ్నలు ఉదయిస్తాయి. అంటే నేనేంటి, నా లైఫ్ ఏంటి, నేను ఈనాళ్ళు ఎలా జీవించాను, అసలు నేను ఏం సాధించాను జీవితంలో అనేది తప్పకుండా ఈ 4 ప్రశ్నలు వస్తాయి. అయితే మెజారిటీ పీపుల్ ఈ 4టికి సమాధానం దొరకకుండానే జీవితాన్ని చాలిస్తారు, ఆలోచిస్తారు, కానీ అప్పుడు ఏం చేయలేరు ఆ వయసులో. ఎందుకంటే శరీరం సహకరించదు, మనసు సహకరించదు, ఆ టైంలో ఎటు పోలేరు, ఎవరి దగ్గరికి వెళ్ళలేరు, తర్వాత లేనిపోని అహంకారాలు ఉంటాయి, ఎవరి దగ్గర పోయి సరెండర్ కాలేరు. అవునా, తెలుసుకోవాలనున్నా సరెండర్ కాలేరు, ఎందుకంటే ఈగో ఉంటుంది కాబట్టి. అంటే ఎట్లా ఇన్నాళ్ళు ఇంత బతికి వాళ్ళకి సరెండర్ కావాలా, వీళ్ళకి సరెండర్ కావాలా అని అనుకుంటారు. అంటే అక్కడ స్టేటస్ అడ్డం వస్తుంది, డబ్బు అడ్డం వస్తుంది, పొజిషన్ అడ్డం వస్తుంది, ఇవన్నీ అడ్డం వస్తాయి కాబట్టి సరెండర్ కాలేరు, వాళ్ళు ఏం నేర్చుకోలేరు కొత్తగా. సో జీవితాన్ని అలా ముగిస్తూ ఉంటారు. సో ఆధ్యాత్మిక యాత్ర అనేది ఎక్కడ మొదలవుతుంది అంటే 4 ప్రశ్నలతో మొదలవుతుంది. ఏంటి, నేనేంటి, నా జీవితం ఏంటి, అసలు నేను ఎందుకు పుట్టాను, నా జీవితం యొక్క లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి, ఇన్నాళ్ళు నా జీవితం ఎలా గడిచింది, నేనేం సాధించాను, సాధించకపోతే ఏం సాధించాలి. ఈ 6 ప్రశ్నలతో సాధన మొదలవుతుంది. అంటే అఫ్కోర్స్ మనము ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు మనకి ఈ హడావిడి గజిబిజి లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు మనకి ఇది అర్థం కాకపోవచ్చు, కానీ ఒక వయసు వచ్చాక, బాధ్యతలన్నీ అయిపోయాక తప్పకుండా ఈ క్వశ్చన్స్ అనేవి ప్రతి మనిషికి వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు. ఇక అర్థమైన వాళ్ళు అర్థం కావడానికి ఏం చేస్తారు, ఇక అప్పుడు వాళ్ళకి దేవుడు కనబడతాడు, భక్తి కనబడుతుంది. అవునా, తర్వాత పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, ఇవన్నీ తిరుక్కుంటూ ఉంటారు. ఇక
మామూలు వాళ్ళైతే. అతి తక్కువ మంది మాత్రమే అన్వేషణ చేయాలి అని చెప్పి గురువుల దగ్గరకు వస్తారు. కొంతమంది చిన్న ఏజ్లో వస్తారు, కొంతమంది ఒక వయసు వచ్చాక వస్తారు. అతి తక్కువ మంది వస్తారు. అయితే గురువుల దగ్గరకు వచ్చాక కూడా ఒక క్లారిటీ ఉండదు వీళ్ళకి. ఇప్పుడు కొంతమంది అనారోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, రకరకాల సమస్యలతో గురువుల దగ్గరకు వచ్చేవాళ్ళు ఉంటారు చాలామంది. ఏమో ధ్యానం చేస్తే ఇవి పోతాయేమో, ధ్యానం చేస్తే అవి పోతాయేమో, మనసు కొంతమంది శాంతి కొరకు, కొంతమంది ప్రశాంతత కొరకు, రకరకాల ఇక్కడ కూడా భౌతికమైనటువంటి కోరికలతోనే వస్తారు గురువుల దగ్గరికి కూడా. అంటే ఒక దేవాలయానికి వెళ్ళి ఏదైతే కోరుకుంటారో భగవంతుణ్ణి, గురువు దగ్గరకు వచ్చాక కూడా అవే కోరికలతో వస్తారు మనుషులు. కానీ ఎవరైతే గురువు దగ్గరకు వచ్చాక అన్ని కోరికలు వదిలేసి ఒకే ఒక కోరికతో వస్తారో, అంటే నాకు జ్ఞానం కావాలి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, లేదా బ్రహ్మజ్ఞానం కావాలి, లేదా ఈ జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలి అని ఎవరైతే ఈ 4 ప్రశ్నలతో వస్తారో వాళ్ళకి అతి తక్కువ కాలంలోనే జ్ఞానోదయం వచ్చేస్తుంది. చాలా తక్కువ కాలంలో వస్తుంది. ఎందుకంటే ఈ ప్రకృతి కానీ, ఈ విశ్వం కానీ, ఈవెన్ గురువులు కూడా నువ్వు ఏది కోరుకుంటే అది నీకు లభిస్తుంది. నీ కోరికను బట్టే అది లభిస్తుంది. అంటే ప్రాపంచిక కోరికలన్నీ వెళ్ళిపోయాక, ప్రాపంచిక వ్యామోహాలన్నీ వెళ్ళిపోయాక ఈ సుఖము, ఈ శాంతి, ఈ ఆరోగ్యము ఇదంతా కూడా తాత్కాలికమే అని ఎవరికైతే అనిపిస్తుందో, తర్వాత ప్రశాంతంగా జీవించి ఏం చేస్తాం, ఆఖరికి చచ్చిపోవాలి కదా. ఎంత ప్రశాంతంగా ఉన్నా మరణమైతే వస్తుంది కదా. ప్రశాంతంగా ఉన్న మనకు ఆయుష్ ఏమైనా పెరుగుతుందా? ఏ సమయానికి అది రావాలో అది వచ్చేస్తూనే ఉంటుంది. మరణమైతే తథ్యం, అది తప్పదు. అది మరి అదైతే వస్తుంది కదా. మరి మనం దీన్ని ఎలా జయించాలా? కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తారు, మరణాన్ని ఎలా జయించాలి అని. ఈ 5 ప్రశ్నలతో ఎవరైతే గురువు దగ్గరకు వస్తారో వాళ్ళకి చాలా త్వరగా జ్ఞానాన్ని అందుకుంటారు. అంటే గురువు దగ్గరకు వచ్చాక ఏం కోరుకోవాలి అంటే జ్ఞానం కావాలని కోరుకోవాలి, సత్యం కావాలని కోరుకోవాలి, జీవితం యొక్క అర్థం పరమార్థం తెలుసుకోవాలని చెప్పి కోరుకోవాలి. అంతేకాని గుడికి వెళ్ళి కోరినట్టు గురువు దగ్గరకు వచ్చి కోరికలు కోరద్దు. ఎందుకు అంటే జ్ఞానం అనేది అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. అది జీవిత సమస్యలైనా, అది ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, అది భవరోగాలైనా, ఏ రోగాలైనా అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది జ్ఞానం. ఆ జ్ఞానం అనేది లేకపోతేనే మనుషుల జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది. ఎందుకు గందరగోళంగా ఉంటుంది అంటే ఇప్పుడు మానవ మేధస్సుకి, మనిషి బుద్ధికి అందని విషయాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎన్నో కనిపెడుతున్నారు, కానీ ఇంకా కొన్ని రహస్యాలు వాళ్ళు ఛేదించలేకపోతున్నారు. ఎంత ఆధునిక పరికరాలు వాడి వాళ్ళు రీసెర్చ్ చేసినా ఇంకా కొన్ని వాటిట్లో వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారు. ఎందుకు కాలేకపోతున్నారు అంటే ఇక్కడ ఒక విషయం మనకి ఓపెన్గా తెలుస్తోంది. ఏంటి అంటే మానవ మేధస్సుకి అందనటువంటి విషయాలు, ఆ రహస్యాలు ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిని ఛేదించాలి అంటే ఇంకా ఉన్నతమైనటువంటి జ్ఞానం అనేది కావాలి. ఇప్పుడు జ్ఞానం లేదని కాదు, ఉంది. కానీ ప్రాపంచిక జ్ఞానం ఉంది, లౌకిక జ్ఞానం ఉంది, పుస్తకాల జ్ఞానం ఉంది, ధర్మగ్రంథాలు శాస్త్రాల ద్వారా వచ్చిన జ్ఞానం ఉంది, గురువుల ద్వారా విన్న జ్ఞానం ఉంది. కానీ అనుభవ జ్ఞానం లేదు. మనకేంటి? అనుభవ జ్ఞానం లేదు. ఇప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మ చెయ్యాలి అని చెప్పి భగవద్గీతలో ఉంది, అన్ని ధర్మగ్రంథాల్లో ఉంది. ఇదే చెప్తారు ఎవరైనా. కానీ నిజంగా నిష్కామ కర్మ అనేది చేస్తే మన జీవితం అనేది ఎలా ఉంటుంది, ఎలా మారిపోతుంది అనే అనుభవం మనలో ఉందా ఎవరికైనా?
ఉందా? ఉన్న అతి తక్కువ మందికి ఉంటుంది, అందరికీ ఉండదు. అంటే ఇక్కడ పాండిత్య జ్ఞానం ఉంది, పుస్తక జ్ఞానం ఉంది, కానీ అనుభవ జ్ఞానం లేదు. అసలు ఆధ్యాత్మికం అంటేనే అనుభవం. అనుభవమే జ్ఞానం. ఇప్పుడు ధర్మగ్రంథాల్లో, శాస్త్రాల్లో గురువులు చెప్పినవి వాళ్ళు అనుభవించి చెప్పారు. ఇప్పుడు ఉపనిషత్స్ కానీ, వేదాలు కానీ, ధమ్మపద కానీ, మహాగీత కానీ, ఏ గీతలైనా ఆ రాసిన వాళ్ళు, ఆ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ధర్మగ్రంథం, ఆ శాస్త్రం చదివి వాళ్ళ భగవద్గీతను చెప్పలేదు. వాళ్ళు అనుభవించి చెప్పారు. అంటే వాళ్ళు సాధన ద్వారా, తపస్సు ద్వారా, వాళ్ళు కోరికలకు అతీతంగా, జీవితానికి అతీతంగా వెళ్ళి అలౌకికమైనటువంటి స్థితిలో వాళ్ళు అందుకున్నటువంటి ఆ విజ్డమ్ని మాటల ద్వారా చెప్పినటువంటి గ్రంథాలే ఇప్పుడు మనం చదువుకుంటున్నవి. అది ఏ గురువు చెప్పినా, ఏ జ్ఞాని చెప్పినా, ఎవరు చెప్పినా. మరి అవి రాసిన వాళ్ళకే అనుభవం లేకుండా అది చెప్పలేకపోయారు కదా. అది చదివిన మనకెట్లా జ్ఞానం వస్తుంది? చదివితేనే వచ్చేస్తుందా? వల్ల వేస్తేనే వస్తుందా? అనుభవంతో వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ధర్మగ్రంథంలో, ప్రతి శాస్త్రంలో మనం ఆ శాస్త్రం గురించి, ధర్మగ్రంథం గురించి ఎక్కువ చదవద్దు. అది రాసిన వాళ్ళ జీవితాన్ని అధ్యయనం చేయాలి ఫస్ట్. అవునా? అది రాసిన వాళ్ళ జీవితాన్ని మనం అధ్యయనం చేయాలి. వీళ్ళు ఇది ఎలా రాశారు? వీళ్ళు ఏం సాధన చేశారు? ఏం తపస్సు చేశారు వీళ్ళు? అక్కడ వాళ్ళ మాటలు కాదు, వాళ్ళ జీవితం నీకు ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి రాసినటువంటి సిద్ధాంతాలను చదవద్దు, ఆ వ్యక్తి జీవితాన్ని చదవాలి. నీకు అప్పుడు ఒక ప్రేరణ వస్తుంది. సిద్ధాంతాన్ని చిలక పంచాంగంలాగా నువ్వు కూడా వల్లె వేస్తావు. అది కాదు జీవితం. ఆ జీవితం చదివినప్పుడు నీకు అర్థమైపోతుంది ఏంటి అంటే ఆ వ్యక్తి ఏం చేశాడు, ఏం సాధన చేశాడు, ఎలా ఎదిగాడు, అసలు ఆ జ్ఞానం ఎట్లొచ్చింది, అసలు తన ఎక్స్పీరియన్స్ ఎలా తీసుకున్నాడు అనేది నీకు అక్కడ అర్థమైపోతుంది. అందుకే సిద్ధాంతాల కంటే కూడా ఆటోబయోగ్రఫీస్ ఎక్కువ చదవాలి. అప్పుడు ఒక ప్రేరణ వస్తుంది నీ లోపల. ఓహో, వాళ్ళు ఇట్లా కష్టపడితే వాళ్ళకి జ్ఞానం వచ్చింది కాబట్టి నేను కూడా చెయ్యాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ నీకు వస్తుంది. కానీ చాలామంది చేసే పొరపాటు ఎక్కడ చేస్తారంటే సిద్ధాంతాలను చదువుతారు కానీ వ్యక్తిని చదవరు. వ్యక్తి ఏమో అనుభవించి రాశాడు. ఆ అనుభవించినవి ఒక భాష రూపంలో, ఒక గ్రంథం రూపంలో, ఒక కావ్యం రూపంలో వచ్చినప్పుడు మనకి అది ఒక గ్రంథంలాగా బయటకు వచ్చింది. అక్కడ మనకి వ్యక్తి ఇంపార్టెంటా, గ్రంథం ఇంపార్టెంటా? వ్యక్తే ఇంపార్టెంట్. కానీ మనం వ్యక్తులను చదవం, పుస్తకాలు చదువుతాం. అంటే ఒక మనిషిని మనం అర్థం చేసుకోవాలంటే ఆ మనిషి రాసిన మాటలు, మాట్లాడిన మాటలు కాదు, ఆ వ్యక్తి జీవితాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చాలామంది మీరు గమనించండి, చాలామంది వేదికలకి రకరకాల ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. కానీ ఒకసారి వెళ్ళి వాళ్ళ పర్సనల్ లైఫ్ చూడండి. మీరు పర్సనల్ లైఫ్ చూస్తే అన్ని తప్పులే కనబడతాయి. అంటే వాళ్ళు చెప్పేదానికి, వాళ్ళు ఆచరించేదానికి పొంతన లేదు. వాళ్ళు సరైన వ్యక్తులు కాదన్నట్టు. మనం ఒక వ్యక్తి నుంచి మనం ఎప్పుడు నేర్చుకుంటాం? ఆ వ్యక్తి జీవితాన్ని మనం చూసినప్పుడు, ఆ నడత, నడవడిక, మాటలు, జీవిత విధానము, శైలి, అదంతా చూసినప్పుడు ఓహో వ్యక్తి ఇట్లా ఉన్నాడు, ఈ పరిస్థితిలో ఇట్లా ఉన్నాడు, ఈ స్థితిలో ఇలా ఉన్నాడు. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, మనం చూసి నేర్చుకుంటూ ఉంటాం. అంటే ప్రాక్టికల్గా మనం అబ్జర్వేషన్ చేసి నేర్చుకుంది వేరు, పుస్తకాల ద్వారా మనం నేర్చుకుంది వేరు. ఇప్పుడు గురు సమక్షంలో ఉండి సాధన చేయాలి అంటారు. అసలు సాధన గురు సమక్షంలో ఉండే ఎందుకు చేయాలి అంటే అక్కడ కళ్ళు మూసి చేసే సాధన కంటే కళ్ళు తెరిచి గురువుని చూస్తూ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏం చెప్తున్నాడు
ఆయన ఆచరణ ఏంటి, ఆయన డిసిప్లిన్ ఏంటి, నువ్వు ప్రాక్టికల్గా కళ్ళతో అబ్జర్వ్ చేసి నువ్వు కూడా అలా జీవించాలి. ఇది గురువుతో ఉండి జర్నీ చేసి మనం నేర్చుకునేది. కానీ ఇక్కడ చాలామంది మేము గురువులతో జర్నీ చేస్తున్నాం అని అనుకుంటారే కానీ గురువు నుంచి ఏది నేర్చుకోరు, ఏది ఆచరించరు జీవితంలో. మళ్ళీ ఆయన గ్రంథాలు శాస్త్రాలు పట్టుకుంటారు. తప్పు అది. గురువు జీవించి ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన ఎలా ఆచరిస్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, ప్రతి పదం ప్రతి నిమిషం కూడా ఒక అబ్జర్వేషన్ చేయాలి. అప్పుడు ఏమైపోతుందంటే నువ్వు ఏ గ్రంథాలు శాస్త్రాలు చదవకుండానే నీకు జ్ఞానం వచ్చేస్తుంది. దాన్నే ఏమంటారంటే శ్రవణయోగం అంటారు. దాన్ని ఏమంటారు? శ్రవణయోగం. కేవలం వినడం ద్వారా, కేవలం చూడడం ద్వారా జ్ఞానాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ధ్యానం చేయరు, సాధన చేయరు. ఇప్పుడు ఆధ్యాత్మికేతర చేసేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు శ్రవణులు ఉంటారు, రెండో వాళ్ళు సాధకులు ఉంటారు. శ్రవణులు అంటే ఎవరంటే కేవలం వినడం ద్వారా, కళ్ళ ద్వారా చూడడం, చెవుల ద్వారా వినడం, దీంతోనే జ్ఞానాన్ని అందుకుంటారు. వాళ్ళు దినమంతా వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ దృష్టి ఆ గురువు వైపు ఉంటుంది, వాళ్ళ చెవు అటువైపు ఉంటుంది, చూడ్డానికి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడు దృష్టి అక్కడే ఉంటుంది. వీళ్ళు చాలా త్వరగా అందుకుంటారు. గురువు ముందు కూర్చొని, గురువు దగ్గర కూర్చొని ఎదురుగా కూర్చున్న వాళ్ళకంటే దూరం ఉండే వాళ్ళు చాలా త్వరగా అందుకుంటారు. ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళకి దృష్టి గురువు మీద ఉండదు, ఎటో పోతూ ఉంటుంది, మనసు తిరుగుతుంది కదా అటు ఇటు. దూరం ఉన్న వాళ్ళకి గురువు పైన దృష్టి పెట్టగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు భౌతికంగా దగ్గర లేరు కాబట్టి. ఆ వాణి ద్వారా అందుకుంటారు కొంతమంది. ఇప్పుడు నా దగ్గర కూడా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా లైఫ్లో జరిగింది. దాదాపు నేను ధర్మ ప్రచారం స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అవుతుంది. 2018 నుంచి ఇది 5 అంటే 8 years అవుతుంది దగ్గర దగ్గర. అయితే చాలామంది నా సాధన చేశారు, కొంతమంది అందుకుంటున్నారు జ్ఞానాన్ని మెల్లమెల్లిగా. అయితే నాకు ఒక అమ్మాయి ఉంది అమెరికాలో. అమ్మాయి పేరు హరిత. అయితే నేను అమ్మాయిని ఇంతవరకు ఫిజికల్గా చూడలే, తను నన్ను చూడలే, నేను ఆమెను చూడలేదు. ఇంకోటి ఏంటంటే ఆమెకి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆమెకి శారీరకంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆమె అమెరికా నుంచి ట్రావెల్ చేసి ఇండియాకి రాలేదు. ఇప్పుడు ఆమె ఉన్నటువంటి పరిస్థితుల్లో జర్నీ చేయలేదు అంత దూరం. ఓన్లీ పిఎంసిలో నాది వీడియో చూసి ఆ అమ్మాయి నాకు కాంటాక్ట్ అయింది. అమ్మ, నేను ఇట్లా సాధన చేయాలనుకుంటున్నా, మీరు నాకు గైడ్ చేయండి. నేను అందరిలాగా లైవ్లోకి రాలేను, అయినప్పటికీ కూడా మీరు గైడ్ చేస్తే నేను దాన్ని పట్టుకుంటా అని చెప్పి అన్నదన్నమాట. ఇది ఒక 2 years బ్యాక్ జరిగిన సంఘటన. అయితే ఇలాగే సరే కానీ అందుకొని విజ్డమ్ దూరమున్న అందుకొని అని చెప్పి 15 daysకి ఒక్కసారి ఆ అమ్మాయి నాకు కాల్ చేసేది, 15 రోజులకు ఒకసారి. ఆ అమ్మాయితో నేను ఒక 1 hour మాట్లాడేదాన్ని. పర్టికులర్గా ఆ అమ్మాయికి 1 గంట టైం ఇచ్చా. ఇప్పుడు ఇంకా మొదలుపెట్టాను, అసలు ధ్యానం ఎలా చేయాలి, జాగృతిలో ఎలా ఉండాలి, సాక్షి సాధన ఎలా చేయాలి, ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఇలా గైడెన్స్ ఇచ్చుకుంటూ నేను ముందుకెళ్తే ఆ అమ్మాయి ధ్యానం యొక్క పరాకాష్ఠని అందుకుంది ఒక లెవెల్లో. అది కూడా ఒక 1 monthలో అందుకుంది. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ సాక్షి సాధన చేయమన్నా. కళ్ళు తెరిచి సాధన చేయి, నువ్వు నడిచినా లేచినా కూర్చున్నా జాగృతిలో సాక్షిలో సాధన చేయి, భౌతిక ప్రపంచానికి మొత్తం సాక్షిగా. అంటే ఆ సాధన ఒక 1 monthలో కంప్లీట్ చేసింది ఆ అమ్మాయి. ఎందుకంటే నాకు రిజల్ట్ తెలుస్తుంది ఆ అమ్మాయి మాట్లాడుతుంటే. ఇంకొంచెం ముందుకెళ్ళేసి, అమ్మ, భౌతిక ప్రపంచంలో ప్రతిదీ చూస్తూ ఉంటే, సాక్షిలాగా చూస్తూ ఉంటే నేను వేరు అది వేరు అనే విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, మరి నేను ఇన్నర్లోకి ఎలా వెళ్ళాలని అడిగింది. ఇప్పుడు ఫస్ట్ కళ్ళు తెరిచి సాధన ఎలా చేయాలో చెప్పాను అమ్మాయికి. ఇప్పుడు కళ్ళు మూసి సాధన, మళ్ళీ కళ్ళు మూసాక మళ్ళీ శ్వాస, శరీరము, మనసు, ఇంద్రియాలు, మళ్ళీ పంచతత్వాలు, వీటితో ఎట్లా మళ్ళీ మమేకం కావాలి. ఇదొక 1 month సాధన. ఇట్లా చేస్తూ లోపల బయట, ఇన్నర్ అవుటర్ పరిపూర్ణమైనటువంటి ధ్యాన స్థితిలోకి వచ్చేసింది అమ్మాయి. అంటే ఏది కూడా తనకి తెలియకుండా ఏది జరగట్లేదు.
తనకి తెలియకుండా ఏది జరగట్లేదు, లోపలికి వచ్చినా బయట వచ్చినా ప్రతిదీ ఒక అబ్జర్వేషన్లో ఉండిపోయింది. తను సాక్షిలాగా అన్నిటిని చూడడం అలవాటు చేసుకుంది. ఎట్లా చూస్తుంది అంటే జడ్జిమెంట్ లేకుండా, కామెంట్ లేకుండా, మనసు పూర్తి శూన్య స్థితిలో చూస్తున్నామా అంటే కేవలం చూస్తున్నామా ఆ స్థితికి వచ్చేసింది. కంప్లీట్ ఇన్నర్ అవుటర్ సైలెన్స్ వచ్చేసింది అమ్మాయికి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే అప్పుడు సమాధి టెక్నిక్ ఇచ్చా ఒకటి, అది సాధన చేసింది. వితిన్ 2.5 yearsలో అమ్మాయి ఎన్లైటన్మెంట్ ఫస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంతవరకు నేను అమ్మాయిని చూడలేదు, టిల్ టుడే నేను అమ్మాయిని చూడలేదు ఇంతవరకు. నన్ను కూడా తను ఓన్లీ వీడియోస్లో చూడటమే. ఎప్పుడన్నా అమెరికా నుంచి వస్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ పిల్లలు ఇండియా వస్తే అప్పుడప్పుడు కలిసి వెళ్తారు, కానీ తను మాత్రం ఎప్పుడు ఇండియాకి రాలేదు, ఎందుకంటే తనకి హెల్త్ సహకరించదు. దీన్ని ఏమంటారు అంటే శ్రవణం, శ్రద్ధ, సమర్పణ. అంటే నిజంగా పట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటారు. ఇప్పుడు ఇంకా తనది సాధన కంటిన్యూ అవుతుంది. నాకు 1 monthకి ఒకసారి కాల్ చేస్తుంది తను. దానికి టైం ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు క్లారిటీ తీసుకుంటుంది, నేను క్లియర్ చేస్తూ ఉంటా, తను సాధనలోకి వెళ్తూ ఉంటుంది. ఇంకా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇంత ఫాస్ట్గా పట్టుకోలే నా దగ్గర, ఆ అమ్మాయి పట్టుకుంది. నా దగ్గర ఫిజికల్గా తిరుగుతున్న వాళ్ళు అంత ఫాస్ట్గా వెళ్ళలేకపోయారు, కానీ అమ్మాయి అందుకుంది. ఎందుకు అంటే అది నా గొప్పతనం కాదు, ఆమెలో ఉండే శ్రద్ధ, సమర్పణ. ఈ లైఫ్ వచ్చింది, ఇది వేస్ట్గా పోవద్దు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడేమైతే తెలీదు, నేను ఉన్న రోజులు దాన్ని అందుకోవాలి. ఆ సంకల్ప బలం వచ్చేసింది అమ్మాయికి. ఇప్పుడు ఆమెకి క్లియర్గా వాట్ ఈజ్ వాట్ అనేది ఒక క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ అనేది అమ్మాయికి వచ్చేసింది, ఒక జీవితం మీద అవగాహన వచ్చేసింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ముముక్షు అయిపోయింది. అంటే ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు లేదా ప్రపంచ యాత్ర చేసేవాళ్ళు 4 రకాలుగా ఉంటారు. కొంతమంది అంధకారం నుంచి అంధకారానికి ప్రయాణం చేస్తూ ఉంటారు, చీకటి నుంచి చీకట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. వీళ్ళని మనం ఏమంటాం, మూఢులు అంటాం. మూఢులు, వీళ్ళకి అసలు లౌకిక జ్ఞానం ఉండదు, విద్య ఉండదు, ఏది ఉండదు, మొత్తం కంప్లీట్గా చీకటి నుంచి చీకట్లోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. రెండో రకం ఎలా ఉంటారంటే అంధకారం నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి చీకట్లో ఉన్నామన్న విషయం అర్థమవుతుంది, అర్థమైపోయి అరే ఎన్నాళ్ళు ఇట్లా బతకాలి, నా లైఫ్ ఇది కాదు, నేను కొంచెం ఒక వెలుగు వైపు 2 అడుగులు వేయాలి అని చెప్పి వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళని ఏమంటారు, జిజ్ఞాసకులు అంటారు. అంటే వాళ్ళకి తెలిసింది మేము చీకట్లో ఉన్నాము, ఇది లైఫ్ కాదు, ఇంకా బెటర్ లైఫ్కి వెళ్ళిపోవాలి అని వెలుగు కోసం వెతుకుతూ ఉంటారు, వాళ్ళని జిజ్ఞాసకులు అంటారు. ఇంకా 3వ స్టెప్లో కొంతమంది వెలుగు నుంచి చీకటికి వస్తూ ఉంటారు. వెలుగు నుంచి చీకటికి అంటే వాళ్ళ జీవితంలో అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, స్టేటస్ ఉంటుంది, పొజిషన్ ఉంటుంది, ఆఖరి గురువు కూడా ఉంటాడు, అన్నీ ఉంటాయి, కానీ దాంతోపాటు అహంకారం ఉంటుంది. ఆ అహంకారం వల్ల ఏమవుతుంది, వాళ్ళ బ్యాక్ వస్తూ ఉంటారు. ఇప్పుడు వెలుగు ఉంది కానీ భవిష్యత్తుకి చీకటి నిర్మాణం, ఎవరిని లెక్క చేయరు, ఎవరిని కేర్ చేయరు, ఈగో ఉంటుంది. ఆ ఈగో ఏం చేస్తుంది, ఏదో ఒకనాడు పడేస్తుంది. అది పడేసినప్పుడు మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళెవరు, మూర్ఖులు అన్నట్టు. అంటే ఇప్పుడు వెలుగులో ఉండి భవిష్యత్తుకి అంధకారాన్ని నిర్మాణం చేసుకునే వాళ్ళు మూర్ఖులు. వీళ్ళు వెలుగు నుంచి చీకటికి ప్రయాణం చేస్తూ ఉంటారు. దే నో ఎవ్రీథింగ్, అయినా తప్పు చేస్తారు, అన్నీ తెలిసి తప్పు చేస్తారు, అన్నీ ఉంటాయి వాళ్ళకి జీవితంలో, అయినా ఎవరికి ఏం చేయరు. వీళ్ళు వెలుగు నుంచి చీకట్లోకి వెళ్తూ ఉంటారు, వీళ్ళు మూర్ఖులు. తర్వాత అంటే వీళ్ళు నిద్ర నటిస్తారు. ఇప్పుడు నిద్ర పోయిన వాడిని నువ్వు లేపచ్చు, నిద్ర పోయే వాళ్ళని మనము లేపచ్చు, నిద్రపోని వాళ్ళని నువ్వు లేపాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని నువ్వు లేపలేవు. నిద్రపోలేదు వాళ్ళకి తెలుసు, నువ్వు లేపితే లేవాడు, ఎందుకంటే దే ఆర్ యాక్టింగ్ దట్ దే ఆర్ స్లీపింగ్ అన్నట్టు. వీళ్ళెవరు, మూర్ఖులు.
ఇప్పుడు వెలుగులు ఉంది, ఏదో ఒక పుణ్యపారమి వల్ల వెలుగు ఉంది, కానీ భవిష్యత్తుకి అంధకారం నిర్మాణం చేసుకుంటున్నారు. సో ఎప్పుడు కూడా గురువు దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు, వెలుగు మార్గంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితంలో తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళు మూర్ఖులు అన్నట్టు. ఇప్పుడు ఏదో ఒక అదృష్టం వల్ల ఈ అవకాశం వచ్చింది, నువ్వేం చేస్తున్నావు? సత్యం తెలిసి కూడా నువ్వు తప్పు చేసావనుకో, నువ్వు చీకటి, ఇప్పుడు వెలుగుంది కానీ భవిష్యత్తుకి చీకటి నిర్మాణం చేసుకుంటున్నావు. వీళ్ళు మూర్ఖులు. ఇక కొంతమంది ఉంటారు వెలుగు నుంచి వెలుగుకి ప్రయాణం చేస్తూ ఉంటారు, వీళ్ళు జ్ఞానులు. ఇన్ని రకాల మనుషులు ఉంటారు ప్రపంచంలో. అంటే మూఢులు, జిజ్ఞాసకులు, మూర్ఖులు, జ్ఞానులు. మనిషి ఎప్పుడు కూడా 2 కేటగిరీస్లో రావాలా. ఏంటి? అంధకారం నుంచి అంధకారానికి ప్రయాణం చేయొద్దు, అంటే మూఢుల్లాగా బతకద్దు. తర్వాత వెలుగు నుంచి చీకటికి రావద్దు, మూర్ఖుల్లాగా బతకద్దు. నువ్వు ఉంటే జిజ్ఞాసకుల్లాగానే ఉండు, లేదంటే జ్ఞానిలాగా బతుకు. కానీ అంధకారాన్ని క్రియేట్ చేసుకోవద్దు భవిష్యత్తు కోసం. అది ఈ జన్మకైనా, రాబోయే దానికైనా, రాబోయే జీవితానికైనా సరే అంధకారాన్ని క్రియేట్ చేసుకోవద్దు. ఒకసారి సత్యం అనేది అర్థమైనాక దాన్ని ఆచరించాలి జీవితంలో, అంతే. అక్కడ మనకి వెనక్కి తగ్గద్దు. సత్యం అనేది తెలిసాక, ఇది సత్యము, ఇది ధర్మము, ఇది జీవితము, ఇట్లా ఉండాలి అని తెలిసాక కూడా నువ్వు మళ్ళీ పాత లైఫ్లోకి వెళ్ళిపోయినావు అనుకో, వేస్ట్. నువ్వు మూర్ఖు, ఈడియట్స్ అన్నట్టు. అలాంటి ఈడియట్సే ప్రపంచంలో ఎక్కువ ఉన్నారు. ఇంకా మూర్ఖత్వంలో కూడా కేటగిరీస్ ఉంటాయి దీంట్లో హింసావాదులు ఉంటారు, అహింసావాదులు ఉంటారు, సిద్ధాంతకర్తలు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. వీళ్ళు ప్రపంచానికి చూడడానికి పండితుల్లా కనబడతారు, కానీ వాళ్ళ లోపల తెలియని మూర్ఖత్వం ఉంటుంది. ఏదో గతంలో చేసిన మంచి పనుల ద్వారా ఏదో ఒక అవకాశం ఇస్తాడు భగవంతుడు, కానీ అవకాశం వచ్చింది అని చెప్పి అవకాశాల ముసుగులో ఏదైనా తప్పు జరిగితే మాత్రం నీ భవిష్యత్తు అంధకారమయమైపోతుంది. అంటే వీళ్ళు వెలుగు నుంచి చీకటికి వెళ్తున్నారు. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ మనము జిజ్ఞాసకుల్లాగానే ఉండాలి, జ్ఞానుల్లాగా ఉండాలి, కానీ మూఢుల్లాగా, మూర్ఖుల్లాగా జీవించద్దు. అది ఈవెన్ భౌతిక జీవితమైనా పర్లేదు. భౌతిక జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు తప్పకుండా ఇందాకనే చెప్పాం కదా, శీలకమలం, హృదయ కమలం వికాసంతో జీవించాలి. అప్పుడు ఏమవుతుందంటే భౌతిక ప్రపంచంలో సమృద్ధి, సంపద వస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైతే సత్యము, ధర్మము, జ్ఞానం ఈ 3 ఎక్కడైతే కలిసి ఉంటాయో అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ సంపద ఉంటుంది, అక్కడ దేవతా శక్తి ఉంటుంది, అక్కడ గురుబలం ఉంటుంది, తర్వాత దైవబలం ఉంటుంది, తర్వాత ప్రకృతిలో ఉండే శక్తులన్నీ సహకరిస్తాయి. అది భౌతిక జీవితానికైనా, ఆధ్యాత్మిక ప్రయాణానికైనా. ఏంటి? సత్యము, జ్ఞానము, శీలం. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శీలం అనేది భౌతిక ప్రపంచంలో నేను ఒక మంచి వ్యక్తిలాగా, అంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలాగా నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది. ఒక టవరింగ్ పర్సనాలిటీ లాగా నువ్వు నిలబడతావు శీలం ఉంటే. నీకు సత్యం ఉందనుకో నీ లోపల, ప్రపంచం నిన్ను తలకెత్తుకుంటుంది, అవునా? నీకు జ్ఞానం ఉందనుకో ప్రపంచానికి నువ్వు వెలుగైపోతావు. నువ్వు ఎంతోమందికి వెలుగు చూపిస్తావు నీ జీవితంలో. అంటే ఈ 3 ద్వారా మనిషి జీవితం అనేది ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము చిన్నప్పుడు ఏబిసిడీలు నేర్చుకున్నాం, అవునా? తెలుగు అక్షరాలు నేర్చుకున్నాం, ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకున్నాం, రాయడం నేర్చుకున్నాం, చదవడం నేర్చుకున్నాం. తర్వాత
ఎంతో కొంత జీవితంలో ఆచరించాం, కొంత మార్పు జరిగింది, కానీ అది సరిపోలే. ఇప్పుడు అంతకంటే ఇంకా గొప్ప విద్య నేర్చుకోవాలని చెప్పి ఈ మార్గంలోకి వచ్చారు. భౌతిక విద్య అయిపోయింది, ఉద్యోగాలు అయిపోయినాయి, వ్యాపారాలు అయిపోయినాయి, సంసారాలు నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక విద్యలోకి వచ్చారు. ఈ ఆధ్యాత్మిక విద్యలో ఇప్పుడు శీలము, సదాచారము, సత్ప్రవర్తన 100% ప్రతి మనిషిలో లేకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఉంటుంది. అంటే మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. 100% చెడ్డవాడు అయిపోయాడు అనుకో, రాక్షసుడు అయిపోతాడు. అవునా? 100% మంచివాడైపోతే వాడు దేవుడు అయిపోతాడు. మనిషి అనే వాళ్ళలో రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. అందుకే మనిషిలాగా ఉన్నారు. ఇప్పుడు మంచిదనాన్ని కాపాడుకుంటూ, సత్కర్మలని చేస్తూ, సదాచారంలో జీవిస్తూ మన లోపల ఉండేటటువంటి చెడుని తీసేసుకోవాలి. అంటే చెడు భావాలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, రకరకాల నెగిటివిటీస్, వీటన్నిటినీ తీసేసుకోవాలి. దేని ద్వారా తీసేసుకోవాలి అంటే సాధన, తర్వాత సత్యము, జ్ఞానం. ఈ సత్యం అనేది ఏంటి అసలు? వాట్ ఈస్ ద ట్రూత్? చెప్తారా సత్యం గురించి? మీకు తెలిసింది, సత్యానికి మనకెన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. దీన్ని న్యాయం అంటారు, నీతి అంటారు, తర్వాత ధర్మం అంటారు, చట్టబద్ధత అంటారు. అసలు ఏంటి ఆ సత్యం? అదేంటి సత్యం? అదే సత్యం ఏంటి అని అడుగుతున్నాను నేను. ఇంకా ఇంకా ఇప్పుడు సత్యానికి చాలా రకాల పర్యాయ పదాలు ఉన్నాయి. దీన్ని సినోనిమ్స్ అంటారు. పర్యాయ పదాలు ఉన్నాయి. న్యాయం అంటారు, నీతి అంటారు, తర్వాత కైండ్ హార్ట్, నెక్స్ట్ హ్యుమానిటీ, నెక్స్ట్ ఓపెన్ హార్ట్. ఇవన్నీ కూడా సత్యానికి ఉండేటటువంటి లక్షణాలు, క్యారెక్టర్స్. ఇప్పుడు అది పరమసత్యం. అది సత్యంలో కూడా కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు తాత్కాలిక సత్యం ఉంటుంది ఒకటి. ఏంటి తాత్కాలిక సత్యం అంటే, ఇప్పుడు తాత్కాలిక సత్యం ఏంటి అంటే, తాత్కాలిక సత్యం ఏంటంటే, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, మీరు వింటున్నారు, ఇది సత్యం. ఇది అవునా? మీరు బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళాక వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారు, అరే ఇలా మేడం వచ్చారు, క్లాస్ బాగా చెప్పారు అని మీరు చెప్తూ ఉంటారు. అది కూడా సత్యమే, కానీ అది ఆంశిక సత్యం మాత్రమే. ఎందుకంటే అక్కడ విన్నవాళ్ళు ఇక్కడ క్లాస్లో ఏం చెప్పారో మీరు పూర్తిగా అక్కడ చెప్పలేరు, వాళ్ళు ఇక్కడికి వచ్చి వినలేరు. అది ఆంశిక సత్యం. అది తర్వాత ఆ వ్యక్తి వెళ్ళి ఇంకో వ్యక్తికి చెప్తాడు, అప్పుడేమవుతుంది, సత్యం పల్చన పడిపోతూ ఉంటుంది. కొంచెము అది నోరు జారినా కొద్దీ శూన్యమైపోతూ ఉంటుంది సత్యం అనేది అక్కడ. అంటే పదార్థ సత్యం వేరు, ఆంశిక సత్యం వేరు, తాత్కాలిక సత్యం వేరు, తర్వాత శరీర సత్యం వేరు, ప్రకృతి సత్యం వేరు, తర్వాత విశ్వ సత్యం వేరు, పరమ సత్యం వేరు. ఎస్, స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కేటగిరీస్ ట్రూత్లో. ఇప్పుడు సత్యాన్వేషణ అంత చిన్న సబ్జెక్ట్ కాదు, ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే మనము చేయబోయే అంతర్యాత్ర, ప్రపంచ యాత్ర మొత్తము దీని మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. ఇప్పుడు దీన్ని ఒక విధంగా చెప్పాలంటే, సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనము సమ్యక్ దృష్టి గురించి తెలుసుకోవాలి. రైట్ పారాడైమ్ అంటే మన దృష్టి ఎలా ఉంటే సృష్టి ఎలా కనబడుతుంది అని అంటారు. మనం మంచిగా చూస్తే మంచిగా, చెడుగా చూస్తే చెడు కనబడుతుంది అని చెప్తారు. అది మంచి దృష్టి, చెడు దృష్టి వాళ్ళ భావాలను బట్టి, వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళకున్న అనుభవాలను బట్టి ప్రపంచాన్ని ఒక అనలిటికల్గా చూస్తూ ఉంటారు. అయితే మరి రైట్ పారాడైమ్ ఏంటి?
అంటే ఆ సంఘటనని ఎంతమంది చూసినా అది ఒకేలా కనబడాలి. అది రైట్ పారాడైమ్, సమ్యక్ దృష్టి. అంటే ఎలా కనబడుతుంది అక్కడ అంటే ఈ సమ్యక్ దృష్టిలో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంఘటన జరుగుతోంది, అక్కడ జరుగుతున్నప్పుడు దానికి 3 యాంగిల్స్ ఉంటాయి ఒక సిచ్యుయేషన్కి. ఫస్ట్ ఏంటి? రియాలిటీ, అంటే వాస్తవం ఏంటి. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇల్యూషన్స్ ఏంటి, అంటే భ్రమలు. ఆ సంఘటన చుట్టూ అల్లుకున్నటువంటి ఆ భ్రమలేంటి, ఊహలేంటి, కల్పనలేంటి, అసలు నిజంగా సత్యం ఏంటి, ఫైనల్గా అసలు జరిగింది ఏంటి. ఇప్పుడు ఎక్కడో ఒక సంఘటన జరిగింది, ఒక వ్యక్తి దాన్ని ప్రాక్టికల్గా చూశాడు. చూసిన వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలుస్తుంది. అది సంఘటన చూడకుండా, దాన్ని తెలుసుకోకుండా దాని చుట్టూ కథలల్లే వాళ్ళు ఉంటారు, ఊహించి కథలల్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక భ్రమలో, మాయలో ఉంటారు. అయితే మొదటి వ్యక్తి రియాలిటీని చూసినప్పటికీ కూడా దాని లోతులోకి వెళ్ళి అధ్యయనం చేయడు. ఏదో అబ్జర్వ్ చేస్తాడు సాక్షిలాగా, అంతే. ఓహో ఇది జరిగిందా, వాళ్ళిద్దరు కొట్లాడారు, ఇట్లా జరిగింది, పోలీసులు వచ్చారు, తీసుకెళ్లారు, ఇంతవరకే తెలుసు. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎందుకు కొట్లాడారు, వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, ఆ సంఘటన జరగడానికి వెనకాల కారణాలు ఏంటి అనేది ఈ చూసిన వ్యక్తికి కూడా తెలియదు. అవునా? అంటే సత్యం అనేది ఎలా ఉంటుంది అంటే నివురు గప్పిన నిప్పులాగా ఉంటుంది. అందరూ బూడిదని చూస్తారు కానీ నిప్పును చూడరు. నిప్పును చూడాలి అంటే ఆ బూడిద మొత్తం వెళ్ళిపోవాలి, దాన్ని ఊదేయాల. ఆ ఊదేయడం ఏంటి, ఆ ఊదేయడం ఎట్లా ఊదేస్తారు అంటే అప్పుడు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి, భ్రమలకి దూరంగా ఉండాలి, అనవసరమైన ఊహలో తేలద్దు, కల్పనలో తేలకుండా కారణాలు వెతికినప్పుడు, అంటే బిహైండ్ ద స్క్రీన్ ఏం జరిగింది, తెర ముందు ఏం జరిగింది కాదు, తెర వెనకాల ఏం జరిగింది అది చూడగలగాలి. ఒక దగ్గర నీకు జోక్ చెప్తాను నేను మీకు. ఒక దగ్గర ఒకటి రామాయణమో మహాభారతమో ఒక నాటకం వేస్తున్నారు స్టేజ్ పైన. అందులో కృష్ణుడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర ఇవన్నీ ఉంటాయి కదా. సరే, కృష్ణుడి పాత్ర, భీష్ముడు వీళ్ళంతా కొంచెం సత్య నిష్ట పాటించేవాళ్ళు, కొంచెం ధర్మబద్ధంగా చూస్తూ ఉంటారు. తెర ముందు వాళ్ళు అలా కనబడుతున్నారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే అసలు ఈ పాత్రని పోషించే వాళ్ళు తెర వెనకాల ఎలా ఉంటారో చూడాలని వెళ్ళాడు. అంటే తెర ముందు ఈ రకరకాల పాత్రలు పోషించేవాళ్ళు తెర వెనుక ఎలా ఉంటారు, ముందు అందరికీ తెలుస్తోంది, కానీ తెర వెనకాల ఎలా ఉంటారు అని చూడ్డానికి వాళ్ళ పాత్ర ముగిసి వాళ్ళు వెనకాల వెళ్ళిపోయాక ఆ తెర వెనకాల వెళ్ళి వాళ్ళ బిహేవియర్ని గమనించడం నేర్చుకున్నాడు. అవునా? అక్కడ కృష్ణుడు సిగరెట్ తాగుతున్నాడట. తర్వాత భీష్ముడు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నాడట. ఇక వాళ్ళ అసలు స్వరూపం బయటకు వచ్చింది. అంటే వాళ్ళు తెర మీద వేసినటువంటి పాత్ర వేరు, తెర వెనకాల వాళ్ళు పోషించేటటువంటి పాత్ర వేరు. దీన్ని ఇక్కడ ఏది సత్యం అంటారు? తెర వెనకాల ఉన్నది సత్యం, తెర ముందు నటించింది కాదు. అప్పుడు ఓహో వీళ్ళు నటిస్తున్నారే కానీ వీళ్ళ జీవితం అలా లేదు అన్న విషయము ఆ వ్యక్తికి అర్థమైపోయింది. ఇట్లా ఎంతమంది నటిస్తారు జీవితంలో? అంటే ఇక్కడ ట్రూత్ని అబ్జర్వ్ చేయాలి అంటే తెర వెనకాల ఉండే సత్యాన్ని కూడా చూడగలగాలి. ఎప్పుడు చూస్తారు మీరు ఆ ట్రూత్ అంటే మీ ఊహలు, మీ కల్పనలు, మీ భ్రమలు ఎప్పుడైతే దూరం అయిపోతాయో అప్పుడు మీరు వాస్తవాన్ని అర్థం చేసుకొని సత్యాన్ని క్రిస్టల్ క్లియర్గా చూడగలుగుతారు. దీన్నే ఏమంటారంటే సమ్యక్ దృష్టి అంటారు దీన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ దృష్టి ఎవరికి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఏ రంగు అద్దాలు పెట్టుకొని ప్రపంచాన్ని చూస్తే ప్రపంచం ఆ రంగులో కనబడుతుంది. అవునా? నల్ల పెట్టుకుంటే నల్లగా కనబడుతుంది, తెల్లగా పెట్టుకుంటే తెల్లగా కనబడుతుంది. కానీ ప్రపంచం నిజంగా ఎరుపు లేదు, నిజంగా తెలుపు లేదు. ఇది కూడా ఒక మాయ. ఇది కూడా ఏంటి? ఒక మాయ. ఈ అద్దాలు తీసేసి నిష్పక్షపాతంగా, నిర్ద్వంద్వంగా ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి. అంటే
కామెంట్ లేకుండా, జడ్జిమెంట్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే నీకు సత్యం తేటతెల్లం అయిపోతుంది. ఎలా చూడాలి దాన్ని, ట్రూత్ని? కళ్ళు తెరిచి చూద్దాం, కళ్ళు మూసి తర్వాత. కళ్ళు తెరిచి భౌతిక ప్రపంచంలో ఒక సత్యం అనేది అర్థం చేసుకోవాలంటే ఎలా చూడాలి? ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు నీ మనసు ఏం చెప్తుంది? ఇప్పుడు తెలియని వాళ్ళని చూసినప్పుడు ఒక జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటుంది, తెలిసిన వాళ్ళని చూసినప్పుడు ఇంకో రకంగా లోపల నడుస్తూ ఉంటుంది. శత్రువులైతే ఒకలాగా, మిత్రులైతే ఒకలాగా, చెడ్డవాళ్ళైతే ఒకలాగా, మంచివాళ్ళైతే ఒకలాగా, అది జడ్జ్ చేస్తూ ఉంటుంది. కానీ 10 ఏళ్ల క్రితం ఎవరో నిన్ను మోసం చేసిన వాళ్ళు ఎదురైనారు. నీ మనసు అప్పుడు ఏం చెప్తుంది? వీడు దుర్మార్గుడు, వీడు మోసం చేశాడు అని అంటుంది. కానీ వర్తమానంలో తను ఉన్న స్థితి ఏంటో నీకు తెలీదు. వాడు దొంగ మారచ్చు, మహర్షి కావచ్చు, వాడు మహాత్ముడు కావచ్చు, ఈ 10 ఏళ్లలో వాడు దేవుడు కూడా కావచ్చు. కానీ నీ మనసు ఏం చెప్తుంది? గతానికి వేలాడుతుంది, గత అనుభవాన్ని చూస్తుంది, చూసి వర్తమానంలో జడ్జిమెంట్ చేస్తుంది, వీడు పాపాత్ముడు అని చెప్పేస్తుంది. ఇది సత్యం అంటారా? కాదు, నీ ఊహ. నిజంగా ప్రస్తుతంలో తను ఎలా ఉన్నాడో నీకు తెలీదు. నువ్వు అది చూడ్డానికి కూడా ఇష్టపడవు నువ్వు, ఎందుకంటే నిన్ను వాడు మోసం చేశాడు, ఆ జుడగా నీకు అదే గుర్తొచ్చేస్తుంది అంతే. సత్యాన్ని మనం చూడాలంటే గతంలో భవిష్యత్తులో కాదు, వర్తమానంలో స్థిరమైపోయి చూడాలి. ప్రజెంట్ మూమెంట్లో ఉండి చూడగలగాలి, అప్పుడు సత్యం అర్థమవుతుంది. చూడగాలి, నువ్వు వర్తమానంలో ఉండాలి. నీ బాడీ, మైండ్, నీ హార్ట్ అంతా ప్రజెంట్ మూమెంట్లో లగ్నం చేసి ఏకాగ్రమై చూస్తే అక్కడ ట్రూత్ అర్థమవుతుంది నీకు. అంటే లోపల చూసినా బయట చూసినా ఇక్కడ చూడాల్సింది ఎక్కడ? వర్తమానంలో ఉండి చూడాలి, గతం భవిష్యత్తులో ఉండి కాదు. ఆధ్యాత్మికత యొక్క మొత్తం రహస్యం అంతా ఒకటే, ఏంటి? వర్తమానంలో జీవించడం. సత్యం అనేది ఎవరికి తేటతెల్లం అయిపోతుందంటే ప్రజెంట్ మూమెంట్లో ఎవరైతే జీవిస్తారో, ఈ క్షణంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి మాత్రమే సత్యం అర్థమవుతుంది. గతం భవిష్యత్తులో జీవించే వాళ్ళకి ట్రూత్ అనేది అర్థం కాదు. నువ్వు ఒక వ్యక్తిని చూడాలన్నా, ఒక పరిస్థితిని చూడాలన్నా, ప్రకృతిని చూడాలన్నా, ఇప్పుడు సూర్యోదయం చూడాలి. సూర్యోదయం చూస్తావు కళ్ళతో, కానీ నీ మైండ్ ఎక్కడ ఉంటుంది? నిన్న సూర్యోదయం గురించి ఆలోచిస్తుంది. అరే నిన్న సూర్యుడు బాగా వెలుగుతూ ఉన్నాడు, ఇవాళ ఎందుకు ఇట్లున్నాడు అని అంటావు. అంటే ఇమ్మీడియట్గా నీ మైండ్ ఎటు వెళ్ళిపోతుంది? పాస్ట్కి వెళ్ళిపోయింది. కానీ నిజంగా ప్రజెంట్ టెన్స్లో ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు అని ఎప్పుడైనా మనసుని మౌనం చేసుకొని నువ్వు ఎప్పుడైనా చూసావా? చూడలే. యూ కాంట్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ సన్ రైజ్. అది మిస్ అయిపోతావు నువ్వు. నిన్న ఎలా ఉంటే ఎందుకు ఈరోజు ఎలా ఉన్నాడో చూడు కదా. అది సత్యదర్శనం. ప్రతిక్షణం సత్యదర్శనం అంటే ఏంటి? పిఎంసి క్యాప్షన్ అదే కదా. ప్రతిక్షణం సత్యదర్శనం అంటే ఏంటి అంటే వర్తమానంలో ఉండి జరిగేటటువంటి సంఘటనలని యథాతథంగా, నిష్పక్షపాతంగా, నిర్ద్వంద్వంగా, జడ్జ్ చేయకుండా, కామెంట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా చూడడం, అది సత్యదర్శనం. అంటే నీ మనసు ఊహించినట్టు, మనసు కల్పన చేసినట్టు సంఘటన చూడడం కాదు, అది ఉన్నది ఉన్నట్టుగా చూడగలగాలి. లేని దాన్ని ఊహించడం కాదు, గడిచిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడం కాదు, వర్తమానంలో అది ఎలా ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా దాన్ని అబ్జర్వ్ చేయడం, అది సత్యదర్శనం అంటే. అంటే ఒక విధంగా చెప్పాలంటే సాక్షిలాగా ఉండి చూడడం. అప్పుడు మనకి ప్రతి చిన్న విషయం కూడా అర్థమైపోతూ ఉంటుంది. అంటే కళ్ళు తెరిచి మనం భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నాం? ఊహించి చూస్తున్నావా? నీ మనసుకి అనుభవించి చూస్తున్నావా? గతంలో ఉండి చూస్తున్నావా? భవిష్యత్తులో ఉండి చూస్తున్నావా?
లేదంటే అసలు చూస్తున్నావా లేదా? కొంతమంది కళ్ళు తెరిచి చూస్తున్నట్టే ఉంటారు, ఏం చూస్తారో అర్థం కాదు. కళ్ళు తెరిచి కూడా నిద్రపోతారు చేపలెక్క. చూస్తున్నాం అంటారు, లోపల నిద్రపోతారు. లోపల నిద్రన్నా పోతారు, మూర్ఛలో కన్నా వెళ్తారు, గతంలో కన్నా వెళ్తారు, కానీ నిజంగా దాన్ని చూడరు. ఇలా ఎన్ని మిస్ అయ్యాం జీవితంలో, చాలా మిస్ అయిపోతాం మనం. ఇప్పుడు మనం తాజ్మహల్ చూడాలా, హిమాలయాస్ చూడాలి, ఇది చూడాలి, అది చూడాలి అని చెప్పి పెద్ద పెద్ద యాత్రలు వేసుకొని వెళ్తాం. వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుంది తెలుసా మీకు? దాన్ని ఎంజాయ్ చేయరు మీరు. ఫొటోస్ పట్టుకొని సెల్ఫీ దిగుతూ ఉంటారు. కనీసము నీ కెమెరా లెన్స్ అన్నా ఫోటో తీసేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఫోటో తీస్తుంది, అది క్యాప్చర్ చేస్తుంది. కనీసం ఆ దృష్టి కూడా ఉండదు నీకు దాన్ని, ప్రకృతిని ఆస్వాదించడానికి. వచ్చామా 4 ఫోటోలు ఇక దిగామా పాప అంటారు. అక్కడ ఎంజాయ్ చేసింది నీ కెమెరా, నువ్వు కాదు. అది చూసింది, ఫోటో తీసింది, దాన్ని సేవ్ కూడా చేసుకుంది. కానీ నీ హృదయంలో అలాంటి జ్ఞాపకాలు ఏముండవు. ఏదో పోయినాలే, చూసాంలే, వచ్చామలే, ఏమున్నాయి అన్నీ మంచుకొండలే కదా అంటారు. కథం. దీన్ని దర్శనం అన్నారు. దీన్ని వేస్ట్, ఇది జర్నీ వేస్ట్. అంటే మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా జీవితంలో ఏది కూడా ఆస్వాదించలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. ఇప్పుడు పెళ్ళి కావాలి అంటారు. పెళ్ళైనాక ఏమనుభవిస్తున్నారు? ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు లైఫ్ని? ఎందుకు లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు? అంటే పెళ్ళి కానంతవరకు కాలేదని ఉంటుంది. పెళ్ళైనాక మళ్ళీ ఇంకొక రకమైన భావాలు వస్తుంది. అంటే ఏదైతే మనకు అందనంత వరకు అది మనని ఆకర్షిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకు అందదో అది ఆకర్షిస్తుంది. అందాక ఇది ఇంతేనా, పడే అయిపోయింది కథ. అది పట్టుకొని 10 నిమిషాలు కూడా కాదు, పడే అంటారు కథ. ఇవాళ రేపు మనుషుల విషయంలో కూడా అదే జరుగుతుంది. అందనంత వరకు ప్రతిదీ ఆకర్షిస్తుంది, ఒకసారి అందాక దాని విలువ కోల్పోతుంది. అంటే ఇక్కడ జీవితంలో మనుషులకి, వస్తువులకి, స్థితులకి ఎందుకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అంటే మనం దాన్ని కొత్తగా చూడలేకపోతున్నాం, దాన్ని ఆస్వాదించలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం జీవితాన్ని. ఇప్పుడు ఎంజాయ్ చేయాలని అంటారు. తాగి తిని మత్తులో ఉంటే ఎంజాయ్ చేయడమా? నీకు ముందే అజాగృతిలో బతుకుతున్నావు, ఆ తాగితే ఇంకా మూర్ఛలోకి పోతావు, ఏం ఎంజాయ్ చేస్తావు లైఫ్? అవునా? ముందే మనుషులంతా అన్కాన్షియస్గా జీవిస్తున్నారు. ఇంకా తాగితే ఇంకా మత్తు వస్తుంది, ఇంకా నిషా వస్తుంది, నీ శరీరం మీద నీకు ధ్యాస ఉండదు. ఇంకా ఏదో చూసేం ఎంజాయ్ చేస్తావు అక్కడ? ఇక తాగి తూలి పడిపోతారు. ఇది ఎంజాయ్మెంట్. బాగా తింటే కూడా మత్తు వస్తుంది, బాగా తాగితే కూడా మత్తు వస్తుంది. ఆ మత్తులో ఊగిపోతూ ఉంటారు, ఇంకేం ఎంజాయ్ చేస్తారు అక్కడ? అంటే ఇవాళ రేపు మనుషులు ఎంజాయ్మెంట్ మీద చేసేదంతా కూడా ఒక విధంగా నిషాలోకి వెళ్ళిపోతున్నారు, ఎంజాయ్ చేస్తలేరు, మత్తులోకి వెళ్ళిపోతున్నారు దాని పేరు మీద కూడా. కాబట్టి జీవితాన్ని ఆస్వాదించాలి, జీవితాన్ని అనుభవించాలంటే వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. లేని దానికోసం ఆరాటపడడం కాదు, పోయిన దానికోసం చింతించడం కాదు, వర్తమానంలో మన చేతిలో ఏదైతే ఉందో దాన్ని అనుభవించాలి. దట్ ఈస్ ద రియల్ లైఫ్.